హలో విజయవాడ నజరేడిన స్నామంలో మీకు శుభములు. ఇక్కడ ఫెరీలో ఉన్నానండి. ఇదిగోండి మంచి లొకేషన్. వెనకాల సూర్యుడు, కృష్ణా నది, అటేపంత ఫెర్రీ. ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో మీరు కూడా ప్రశాంతంగా ఉండడం కోసం ఈరోజు దేవుని వాక్యం సామెతలు 6వ అధ్యాయము 12వ వచనం. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడై ఉన్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి కుటిలమైన వాడు అని ఎలా తెలుస్తుందంటే అతను మాట్లాడే పనికి మాలిన మాటలు బట్టి. సాధారణంగా మనుషులు అనేక మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాటిలో చాలా వరకు పనికి మాలిన మాటలు ఉంటాయి. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఏ పనికి మాలిన మాటలు మనం వింటే మన జీవితాలు తలకిందులు అయిపోతాయో, మన ఆలోచనలు, మన ప్రవర్తన తలకిందులు అయిపోతుందో వాటి విషయంలో మనం తస్మత్ జాగ్రత్తగా ఉండాలని దేవుడి వాక్యం సెలవిస్తాం. మరొక వీడియోతో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు దేవుడు మీకు తోడే ఉండగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్.